ఒక ముదిరాజు చెప్పన్నా 5 పొలాలు ఎక్కువ తీయాలని చెప్పి 5 పొలాలు ఎక్కువ తీసిండ్రు ముదిరాజు చెప్పన్నకు మామిడి పళ్ళు ఏనాడు కుప్పలు పోసిండ్రు నాయన ముదిరాజు చెప్పన్న ఏమనుకున్నాడు బాబా శంకరి మా పళ్ళ తోటలేసింది ప్రజలు దేకముందుకే పరమాత్మునికి పరమార్పితం చెయ్యాలి 5 పొలంలో సిక్కం లోపల పెట్టుకొని ఎండికొండ పౌడికొండ పోతుందట ఆ యొక్క జంపన్న ఇప్పుడే ఎండికొండ శంకర్ దగ్గరపై పొలాలు అర్పితం చేసేస్తానని చెప్పి శంకరుడు ఎక్కడుండో నా బాబా అని చెప్పి రామ రామ కోదండ ఎక్కడ కూడా బాగానే దండి చేస్తున్నాడు ఆర్షికలు పెడుతున్నాడు ఏంటిరో వాసన చూడు మామిడి పళ్ళు వాసన వస్తుంది నీ బాల మామిడితేట నిజాయి తోట పెట్టేసి నువ్వు పళ్ళు నచ్చినాయి పరమాత్మునికి ముందుగా నీ కర్తవ్యం చేయాలా అని 5 పొలములు తీసుకొని వచ్చిన వారి 5 పొలములు వచ్చినావు నాకు నిన్ను నీతి తప్పకుండా మంచి ప్రయత్నం 3 నూనెలు 2 అక్కకి అదేనా 3 నేను ఎందుకు 2 మీ అక్కకి ఎందుకు ఇవ్వాలరా మళ్ళీ ఎప్పుడు అక్కడికి 3 ఇచ్చి 2 అంటే కాదురా నేను ఒక్కటి తింటా మీ 2 అక్కలకు చెరవ 2 పెడతా అవునేమో నీకు 2 ఉన్నాయేమో పోతున్నా అరే ఆగురా చంపన్నా చంపన్నా ముందుగాల 5 పొలములు వచ్చి ఎండుకొండ కట్టినావు ఎండుకొండ మీద 5 పొలములు ఎప్పుడు చంపన్నా ఇంత దూరం వచ్చిన వాళ్ళు మర్యాద చేయకూడదు బట్టి ఎట్లా వచ్చినట్టు నుంచి ఎవరైనా కోట తెచ్చినారా మనకు వారి ఇలా కోటరు ఉందని నువ్వు కానులకు అడిగినట్టు కాకపోతే ఏదైనా చంపగా కరెక్టే పావం అయితే గోపి ఎప్పుడు అట్టే పోతున్నారా ఎందుకంటే అత్తివి ఒకటిగా చెప్పన్నా ముద్రాజు తప్పన గంట దూరంకి 5 పొలం తీసుకొని మర్యాద నుంచి పోతే మరి మా బావ దగ్గరికి పోతే వాటికి వదిలినట్టు వరాలు ముచ్చాలు పెడుతున్నా తీసుకొని పోగా తాగేటప్పుడు తాగుతావో తింటావో తాగుతావో తాగి తిని చక్కగా ఇంటికి పోతాయి కాబట్టి వరాలు ముత్యాలు వరాలు మా ఇంట్లో వట్టి మొక్కలు వరాలు చూడలేనా ముత్యాల చూడలేనా పౌడాల చూడలేనా తీసుకోకపోతే మా బాగంత ఫీల్ అవుతాడు బాగంత ఫీల్ అవుతాడు అని చెప్పి ఇక పోసేది ఉంటే సిక్కంలో అయ్యా ఇక అద్దంటే నువ్వేట నారాజు అవుతావు వరాలకు చిన్నగా అటువంటి ఒక వరాలు ఉండేటికి ఇంత చిన్నగా ఉంటాయి ముత్యాలు ఉండేటికి ఇంత చిన్నగా ఉంటాయి వరాలు ముత్యాలు మీరు సిక్కం చాపుతుంటే మీరు కళ్ళ కావరం కాదా ఒరే ముదిరాజు తప్పన్నా నీ కళ్ళ కావరం వచ్చి మదానం వచ్చితో నీ సిక్కం ఎప్పుడు ఆపుతున్నావు బతుకురా నా కూడా కాని చేత పెడితే బర్రె పెట్టని బాయిలో వారేసినట్టు ఇక బతుకురా అని వరాలు ముత్యాలు పెడితే సిక్కము దాపుతున్నావు సిక్కము కల్లేమో రూపాయలు దొడ్డుంటాయో వరాలు ముత్యాలు పోతే సిక్కములకే జారి కింద పడే అంత గర్వంతో ఎప్పుడు దాపుతున్నావు ఇక వరాలు ఎండి కొండ దాటి దాకా ఉండాలి సిక్కముల వరాలు ఎండి కొండ దాటి భూలోకములు అడిగి పెట్టంగానే సిక్కముల వరాలు కింద పడాలని షట్టిచ్చి శాపలు పెట్టిండు చక్కరుండు
ఆ విలువ పోదా అని చెప్పి లోకాల శంకరుడు ఏమనుకుండు కైలాసం దాటదాక కదలకుంటుండాలి భూమి మీద పైన భూలోకం మీద కోలు పోసినట్టు పోయాలని చెప్పి వనాతి పెట్టవరికే ముదిరాలు చంపన్న చారడు విశాల చంపన్ననమ్మా ఆ వరాలు ముత్యాలు పట్టుకొని కైలాసం దాటుతున్నాడు కైలాసం దాటదాకా కదలకుంటున్నాయి వరాలు ముత్యాలు భూలోకం మీదకి వచ్చేవరికే తోడి కింద వాడే కోలు పోసినట్టు కాదు వరాలు కింద వాడే ముదిరాలు చంపన్నా కోలు పోసినట్టు వరాలు ముత్యాలు పడ్డే తీద్దునా అద్దా అని చెప్పి వీలిపోతున్నాడు అదే వెనుక కేలి ఒక పేద కోమటి సుబ్బిశెట్టి చచ్చిపోయిన ఉల్లిగడ్డలు అమ్ముకున్నట్టు వాడు అంగడి పోయి వస్తున్నాడు ఆట వరాలు ముత్యాలు చూసే వరకు దగ్గ మెరుస్తున్నాయి ఈ జంపన్న తీద్దునా అద్దా అని చెప్పి కింది మీదకి అవుతుంది ఇప్పటికైనా కోమటి వల్ల తెలివి పెద్దగా ఉంటది ఆ జంపన్న చూసి ఏమంటుండు జంపన్న నీ జానడి మిసాలు కింద వాట పిచ్చకుంట్ల వరాలు ముత్యాలు తీస్తే నీ వాసమాసుడు మీసం వారి గట్టి ఎక్కడ వంగిపోదా నువ్వు వీరునివి నువ్వు ధీరునివి నువ్వు శూరునివి వరాలు లెక్కన ముత్యాలు లెక్కన అని ఎప్పుడైతే కోమటి సుబ్బిశెట్టి అంటుండో నానబోసిన బబ్బి తుబ్బినట్టు తుబ్బిండు ఉగాది నాడు పూల వంగినట్టు వంగిండు ముదిరాలు చెప్పన్న ఏర్కపోరా కోమటోడు అని చెప్పి ఏర్కపో అని కోమటోడు అని చెప్పి వరకు శంకరుడు కళ్ళ చూస్తుండు అబ్బాయి ఎంత పని ఎత్తివిరా ఆగో వరాలు ముత్యాలు కోమటోళ్ళ పని ఎత్తివి ఎల్లటి నుంచి అసలు యొక్క ఎంత సంపాదించిన కానీ కోమటోడికి సగం పోవాలి పళ్ళు పొలాలంతా వడ్డ మొక్కలు పెడతారు వసుల కాడమని కైకి దొరుకుతుంది అన్నాడు ఆ శంకరుడు ఇంటికి పాయరాల పాపమ్మ దగ్గరికి వచ్చిండు బామరాయ పాపమ్మ నా మొగడు వచ్చిండు ఏం తెచ్చిండు ఏమిచ్చిండు అయ్యో బావనా పోయినా పడవలు ఇచ్చిన వరాలు ముత్యాలు పెట్టిండు మనకు లేవా వరాలు ఉన్నాయి కైలాసం దాటిదాకా కళ్ళకుంటుండే చిక్కంలో పోయమంటే భూమి మీదకి వచ్చే వరకు బుద్ధితోటి కింద పడ్డాయి కోమటి సుబ్బిశెట్టి ఎక్కడ పొమ్మన పో కోమటి సుబ్బిశెట్టి నేర్కొని పోమన్నా గా సిక్కంలా వరాలు ముత్యాలు ఆగుది అని కింద పోయమన్నావా కైలాసం దాటిదాకా కళ్ళకుంటుండే ఎద్దు కండ్లు ఉంటాయి సిక్కం కండ్లు ఇంట్లో చిన్న శీషం కోటి లాసంటు ముత్యాలు ఆగుతాయా నువ్వు ఎట్లా మనిషివయ్యా ఏ లెక్కల మనిషివయ్యా ఎట్ట మనిషివి నీ కొద్దిగా నన్ను దిమాకుందా అదే అది కొంటోళ్ళ ఇంటికాడ ఉంటది దొరుకుతుంది కాదు ఈ వరాలు ముత్యాలు మరి ఏర్కొచ్చినావా అంటున్నా మనకెంత వాసన విషయాలు వంగట్లెక్కడ వంగిపో కింద పడ్డే నేను ఎత్తుతానా చెప్తావా ఆ కోమటి సుబ్బిశెట్టిని ఎత్తుకపోమన్నా ఎంత పని చేసినావు నాదా ఈ ఒకనాడు వరాలు ముత్యాలు ఎండి బంగారం అంటే ఎచ్చయి ఉన్నాము మనం చూడని ఎండి లేదు మనం పచ్చని బంగారం లేదు ముత్యాలు వరాలంటే వరి పిండి సైన్యం ఉండే ఇలా ఏనాడు కింద పడ్డే సుబ్బిశెట్టి కబ్బయ్య వచ్చినవా అయినా పర్వాలేదు ఏనాడు కానున్న కనుమ కాక తప్పది కానీ నువ్వు 5 ఫలాలు మీ బావకి ఇచ్చచ్చు మరి నేను 5 ఫలాలు కూర్చోవాలి నువ్వు వాళ్ళకి మా వాదిన లేదా ఇచ్చినా అమ్మవారుడుగా తల్లి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళిపోతానని పైనాల బాబమ్మ 5 ఫలాలు చేతులు పట్టుకొని బయలెల్లి ఎట్టబోతున్నది తల్లి బాబమ్మ నాకు ఎన్నేల వరలో పూసికాయంగా నాకు ఎన్నేల వరలో పూసికాయంగా వరలో
ఇక వాడలు ఎల్లేనా వరలో మేడలు ఎల్లేనా అమ్మవారు చూడగా తల్లి పాపమాల నాటి కాలంలో ప్రభులోక పట్టం నుంచి దేవలోక పట్టమైన పక్షాలీలలో ఏడవచ్చున్నది తల్లి పాపమ్మ ఏమిటమ్మా పార్వతి ఇప్పుడే వస్తున్నావా పిల్ల? ఇప్పుడే వస్తున్నా ఇదేం బుద్ధుడు వదిలే ఇంత గట్టి బుద్ధితో ఉంటుందా చదువురా నలుగురు వెళ్ళాలి అన్నావు వ్యవసాయం చేసుకుంటారు మీరు గట్టి పుట్టువాడి ఇంకా మేము సప్పడి పప్పు తింటాం చెప్పకుంటాం ఊరుతాం అది అన్న మంచిగా ఉంటాయి చేతడు పోతుంది అన్న మంచిగానే అది ఉంటాడు తోలు కదా అయితే అన్న మంచిగానే ఉన్నాడు నువ్వు అన్న దగ్గరికి మా ఆయన తీసుకొచ్చి 5 పొలాలు ఇచ్చిందట మరి నేను ఎందుకుంటా మన లేడీస్ మహిళా సంఘం అంతా ఒకటి కదా అందుకని నేను నీ దగ్గరికి వచ్చిన ఇగో తీసుకో పొలాలు తెచ్చిన 5 పొలాలు తెచ్చిన మామిడి పొలాలు మామిడి పొలాలు తెచ్చిన నీ పండు బాగా వాసన వస్తున్నాయి ఓ మంచిగా వాడిని మక్కినవి బంగినపల్లి మామిడి పళ్ళు కోత మామిడి పళ్ళ నీలాలు కూడా ఉన్నాయి మంచి నీలో కూడా ఉన్నాయా? వదిలే. ఇచ్చిన తినిగా పోతున్నా రాక వచ్చినాక పోక చెప్తావా రాక వచ్చినాక పోకపోతుంటావా ఆగు అంటున్నా వదిలే నువ్వు వచ్చిన నువ్వు వచ్చిన నీకు నిల్లిద్దామంటే చిత్రపు చంపు పీటేద్దామంటే పలికిపోయిన పీట అమ్ముకుందామంటే కడుపులో నొప్పి అమ్ముకుందామంటే కడుపులో నొప్పి నీకు కోండి కొంటామంటే గుడ్డ విడిపోడి ఓట్లు తెస్తామంటే ఇతరులకు ఓట్లు చీర తెస్తామంటే చిల్లర లేవు నువ్వే తమ్ముళ్ళ మీద పువ్వాంగడి నువ్వు అది పడుకో నా కొడుకో వదలమంటే అయ్యో అమ్మ ఆలోచించి ఓటేయాలి 5 ఏళ్లకోసారి ఓట్ల పండుగ అది ఇయ్యల్లొచ్చినోడు రేపు రాడు వాడు చిన్న పోరగాని అన్న అంటాడు అన్నది బావ అంటాడు ఓటరు సీసకు ఓటునే అమ్మద్దు ఇక ఆలోచించి ఓటేయాలి ఒక తొలతో వచ్చినాం నీకు బోని కొట్టాలి లేకపోతే అన్ని తొందరగా పోతుంది రాసి ఇంకా ఇంట్లో వరాలు వరాలు ముత్యాలు ఏంటి వరాలు ముత్యాలు వరాలు ముత్యాలు నాకెందుకు అది నేను చూడని నాకు లేనియా ఆఫ్టర్ ఆల్ గా వరాలు నాకెందుకు చూడు చూడు అట్లా పెళ్ళాలి ఇట్లా చూడు మనకడ వరాలు ముత్యాలు లేవా ముత్యాలు కిందకి చూసుకుంటుంది వరాలు ముత్యాలు మా ఇంట్లో వడ్లు మొక్కల సంఘం ఉన్నాయి నేను తీసుకుపోయి నేనేం చేసుకోవాలి వదిలే అద్దుతి మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడన్నా తీసుకుపోతున్నా ఏం కావాలో పిల్ల నీకేం పెట్టబుద్ధి అవుతుంది నువ్వు మరి వరాలు ముత్యాలు కాబట్టి ఏం పెట్టమంటావు నువ్వు దూరం మరి నువ్వు ఏం పెడతా అనుకుంటున్నావు అంటే ఇంకేమన్నా పెడతావా లేకపోతే నేను అడగను అడుగు ఇక నేను వరాలు చూసినా ఎండి చూసినా బంగారం చూసినావు నేను వరాలు ముత్యాలు అన్ని చూసినా బంగారం అంటే గుమ్మడికాయ అంత బంగారం కుక్క మురికి చూసిందని తీసుకోపోయి బాయిలో వారేసి నువ్వు మరి ఏందనుకుంటా బంగారం కుక్క మురికి చూసినా పెడగట మీద వేసినా నీ సిరి పాటుగా ఇంట్లో ఇంటెనకేండే
ఒక రోజు కథ చెప్పకపోతే మాడే మనకు ఎండి బంగారం ఎండి బంగారం అంటే మొత్తం అదే ఉన్నది. ఇక అందుకని నేను చూడండి, నేను ఇంతవరకు చూడండి, ఏదన్నా ఉంటే నీ దగ్గర ఉంటే పెట్టు తీసుకుపోతా. నేను చూడందా లేకపోతే చెప్పలేకపోతా. ఆగు ఎగిరిత పడకు అగిరితలేస్తుంది ఎండాకాలం. అప్పుడు పార్వతమ్మ ఏం చేసింది, దాశం ఏం చేసింది, ముక్కిపోయిన ఉడకబెట్టమన్నది పార్వతమ్మ. పురుగులు మల్లలు వాడే 3 సోళ్ళ తవుడు తీసుకొచ్చి పటుపటుమని పాపమ్మ వల్ల వచ్చింది. అదినే తలుపు 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 మెరుతున్నాయి, ఎర్రెర్రగా తెల్ల తెల్లగా. ఇవేంటి నేను ఎన్నడూ చూడలే, మంచిగా ఉన్నాయి. చూసుకుంటే తలుపు తలుపు మెరుతున్నాయి. చూడు ఉరుకుతున్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి, మంచిగా ఉరుకుతున్నాయి. సోకుల కిరక లోపల కిరక నేను ఎన్నడూ చూడలే, అది మంచి గమ్మత్తున్నాయి. ఎప్పుడు చూస్తున్నావు ఎప్పటికీ వెళ్తావు. ఇక నేనే ఇంత సంబరపడ్డానంటే నా మొగడు ఇంకెంత సంతోషపడతాడు. ఇవి నేనెన్నడన్నా చూసినా ఎన్నడు నాకు ఇవి కనబడపాయే. అన్నదాకా నాడు వరాలు ముత్యాలద్దన్నది గా తల్లి పాపమ్మ. ఆ తల్లి ఏనాడు పార్వతమ్మ వరాలంటే ముత్యాలంటే పెట్టకపోనా. అయినా దరిద్రానికి దురిముద్దన్నట్టుగా వరాలు వద్దన్నది, ముత్యాలు వద్దన్నది, ఎండి బంగారం వద్దన్నది, కట్టుకునే బట్టలు వద్దన్నది, పట్టు చీరలు వద్దన్నదవ్వ. ఆఖరికి ముక్కిపోయిన తౌడు ఏనాడు పెట్టుమన్నది. తౌట్ల లెక్క పురుగుల చూసి సంతోషపడుతున్నది గా తల్లి పాపమ్మ. అమ్మవారు పార్వతమ్మ గానాడి కళ్ళతోని చూసి ఏమంటున్నది, ఈ కళ్ళ నుంచి ఎండి బంగారం నీ దగ్గర ఉన్నది, ముక్కిపోయిన తౌడ నీకు దిక్కు కావాలన్నది గా తల్లి పార్వతి. లెక్క పురుగుల చూసుకుంటే సంతోషపడుకుంటా ఆడికెళ్ళి కావాలా రమావో తెచ్చినా చూసినా చూడు, చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎంత మంచిగా అందానికి కప్పదేమన్నట్టు ముక్కిపోయిన తవుడు తీసుకొని వచ్చి చూసినాం అంటున్నా. గీ పురుగులు గీ చిన్న చిన్న ఈ ముత్యాల లెక్క పురుగులు, ముత్యాల లెక్క పురుగులు మూతిలో వేస్తాయి. పట్టుకోమంటే వగింజలు ఎక్కువ. ఇవన్నీ ఎప్పుడన్నా చూసినావా? చూడు చూడు లైట్ కింద ఉండండి కనిపిస్తాయి అమ్మా. నేను అట్లా చేస్తున్నా, నువ్వు ఇట్లా చేస్తుంది. అంతే నువ్వు ఒకటి చేసినావు, నేనేం చేసినావు. పల్లం కూడా పడ్డాను అంతేనా? అమ్మవారు చూడు గా తల్లి పాపమ్మ. ఇయా పార్వతమ్మకు ఈనాడు మా శంకరునికి అయితే ఇచ్చినాం. ఇయ పట్ల మీద ప్రజల కమ్ము కట్టవాని రైతులరే ఓ రామ రామ.
నేను ఎన్ని రోజులు అయ్యానో పండగ ఒక సాపేసుకొని పెద్దమ్మ కడవన్న నిర్గదీసుడు అవుతుంది ఎటు కాకుండా వండవాడికి పెద్ద మనిషిని అడుగురు ఓ పెద్ద మనిషి పండ్ల లేదా మేము పోదామా ఆయన ఇంటికి పోదామంటాడు కదా అమ్మవారి చూడు కాదండి పాపమయ్యనాడు కూడా అయినాడు తెలుగు ముద్రాసి కులం అంతా కలిసి కంప లోపల పనులు పెట్టుకొని పనులని వాడల పొల్ల అలాంటి కాలం లోపల తల్లి ద్రౌపదమ్మ పెట్టలేదా శాపన ఏనాడు ఊరు సన్న పల్లె సందన పాత గోడల ఏనాడు దుఃఖం లేని ఏడు పేడవన్నా అని అలాంటి శాపన ఈనాడు ముందుగా చూన్నది కంప లోపల పండ్లు పెట్టుకొని బయలెల్లి ఎట్లా పోతున్నారే తల్లి పైన పాపమ్మ పాయరాల పాపమ్మ మామిడి పండు జీడి పండు జీవరేక పండు గోల నీళ్ళ పండు గురజం పండు ఇక మనము ఆడకట్ట తిరిగి కట్టుకున్నాము ఆడకట్ట తిరిగి ఏమో కట్టుకున్నాం కానీ ముసలాంతా బిడ్డలంతా కలిసి పండు అని ఎరగెత్తి టీకలు పెడుతున్నారమ్మా. ఆనాడు ద్రౌపది అన్నట్టుగా ఈనాడు అటువంటి దుఃఖములు ఏడుపు ఏనాడు ఏడుకుంటూ తిరుగుతున్నారేనా. అయ్యో వాడికి వెళ్ళి బాలలే ఏడన్నా వస్తలే ఒకటి వాడ గొల్లవాడ బాబని వాడ పల్లెవాడ తిరుగుతున్నారమ్మా. ఆ బాబని వాడ పల్లెవాడ తిరుగుకుంటే ఎప్పుడైనా కానీ
అక్క నీది నువ్వు అమ్ముకో నాది నేను అమ్ముకుంటా నా జోలికి నువ్వు రాకు నీ జోలికి మామిడి పళ్ళుల్లో మామిడి పళ్ళుల్లో మామిడి పండ్లు బెంగనపల్లి మామిడి పండ్లు కోత మామిడి పండ్లు నీలాలు నీలాలుల్లో ఏం మాటలేదు నీళ్ళాలంటే ఏమనుకుంటారు లోకము కోడిగుడ్డు నీళ్ళు గా నీలాలు కాదు మామిడి పండ్ల నీలాలు ఉంటే ఏనాడన్నా చూసిన ముఖమేనా ఆయనది సీతవరకు పండ్లు అప్పుడే తిరుక్కుంటే కంసాలు వాడలచ్చి కూర్చున్నారు ఆ కంసాలు రావడానికి మామిడి పళ్ళ వాసన ముక్కు కలిగింది కొత్తగా మామిడి పళ్ళాయే ఎవరో అమ్ముతురని చెప్పి కంసాలు రామన్న ఇంట్లోకి వెళ్ళి అగో చిన్నగా వెళ్ళంగా తుమ్మెదా వాడు ఎక్కడ తుమ్మెదా పండ్లు కొంటావంటే నెత్తికి పట్టి కొంటావా ఎప్పుడు పళ్ళు మరి ఏం చేయమంటాం పొద్దునే రాస్తా అందరికి అలకకుండా రాసిచ్చిన అడుగు అన్ని రాసిచ్చిన చేరప్పుడు ఏం చేస్తాం అడుగు మరి అడుగు మనం అడగామా మరి పెద్ద మనిషిని అడుగు కొనాలి వాస్తవమే పంచాలే మరి పంచాలే కానీ మీ వాళ్ళు లేనప్పుడు కొంత పెద్దమ్మ గుడి కట్టి పళ్ళమ్మ అని చెప్పి నేను రాసిచ్చిన బయటికి మరి అదేం ఏం చేయాలి చెప్పు మరి రూమ్ కాడికి వచ్చిన వాళ్ళు ఇటు మరి చూసిన వాళ్ళు లేరు మరి ఆడికి వచ్చిన అటు మొక్కన నీళ్ళు అయిపోతే నీళ్ళు వచ్చేటోళ్ళు ఏ అయిపోయింది మనం భయ్యా ఎవరు అంటారా ఏం కావాలి జాతర ఎక్కిస్తున్నావు మీది ఎక్కిస్తావు ఒకటి ఎక్కిస్తావు పాడుకో ఏం మాట్లాడుతున్నావు మీది అంటే ఏంది కింది అంటే ఏంది అమర్ నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు బెడ మీది అంటే ఏంటి కింది అంటే మీది పళ్ళు ఎక్కడ చేతి ఎక్కడ చూపిస్తారా మీది పళ్ళని నువ్వు ఎక్కిస్తావా నువ్వు లోపలి ఎక్కిస్తావు మీది ఎక్కిస్తావు పళ్ళు ఎక్కిస్తావు నా లోపలిగా ఉన్నది మీదిగా ఉంది మీదిగా ఉన్నా లోపలిగా ఉంది నాకు లోపలికే కావాలి లోపలి పని కావాలి బిడ్డ ఎంత కావాలి నీకు ఎన్ని కిలోలు తింటావు మీరు బాగా హుషారు ఉంటారు మీదనేమో బాగలేని పెడతారు లోపల మంచి పెడతారు అందుకే నాకు లోపల పనులు కావాలంటున్నారు సారీ నేను 500 తిరిగిస్తా 500 బెంగనపల్లి మామిడి పండు బెంగనపల్లి పెద్ద మామిడి పండు పోతుంది ఏంటి ఇంట్లో చేతి పెట్టకు దూరం జరుగు గంపల చేతి పెట్ట ధన్యవాదాలు నీకు ఏది కావాలంటే దూరం ఉండు మీద పడద్దు పైసలు ఇస్తలేరా ఎవరు వేసుకో ఏందనుకున్నావు దూరం ఉంటే పాకుతూ మీది కత్తావు గంపల మీద కత్తావు ఎవరు ఎన్ని కావాలో చెప్పు నోట్ చూసుకొని చిల్లరి చిల్లర నాకు ఇద్దరు కూరగాయలు 2 పనులు కలెక్ట్ ఉండాలి చిన్న ఇగో 5 పండ్లు తీసుకుంటే 100 రూపాయలు 3 పండ్లు తీసుకుంటే 200 రూపాయలు ఇదేం భాష 5 పనులు 100 3 పనులు తీసుకుంటే 200 అంతే ఎక్కిరిచ్చుడు కాదు పెద్ద ఏమో చిన్న ఎక్కువ ఉంటాయి కదా చిన్న ఏమో తక్కువ వస్తాయి గట్లా అవును లోపల చేయబెట్టి ఏరుకుంటాను వెళ్ళంటే లోపల చేతి పెట్టుడు బంద్ నీకు నువ్వు 5 అడుగుతా ఇంకా 2 కొసరైనా ఇస్తాం కానీ లోపల పెట్టుడు బంద్ గీ పండి ఇస్తాం గా పండి ఇస్తాం కానీ నువ్వు
ఈ గంపల చేతి పెట్టినా గంపల చూడలేదు నాడు దూరం ఉండి మాట్లాడాలి ఏదన్నుంటే కేంద్ర పైసలు ఇచ్చుడు అరే ఆగో దూరం చెప్పు అగో పాల్పెట్టి కంపల చేతులు పెట్టుకుంటూ కాకి ఉంటుంది గంపల చెవిట ఉండటం కానీ నేను మాట్లాడుతూ మాటలు అంటున్నాడు నీకు గింత ముట్టని కులం రా కంసల కులం అని చెప్పాను వాళ్ళు మాటలు అంటావే ఎవరు అనుకున్నావు ఏమనుకుంటావు లేక కంసలు రామనంత చిన్నోడు కాదు మంత్రకాడు యంత్రకాడు 1,000,000 మంత్రకాడు వాళ్ళ దగ్గర బొక్కల రక్తం ఉంది తిరుగుమంటే బండ పోసనపల్లి కుమ్మరి సార తిరిగినట్టు తిరిగారే వాడి పేరు చెప్తా ఈ పోసనపల్లి కాడ పసిపోరగాళ్ళు పాలే తాగద్దు ఇక చూడు నీ మామిడి తోటను సర్వనాశనం చేయకపోతే నా పేరు కంసలు రామన్ని కాదా అని ధన వచ్చిండు రాగి మూసలు రాగి పోసిండు ఇనుప మూసలు ఇనుప పోసిండు రాగితోటి కాలు వేసిండు ఇనుముతోటి ముక్కులు వేసి 2 ఇనుప మూతి కాకులు ఎత్తుండు కంసలి రామన్న ఈకకు 20 యంత్రాలు తోకకు 90 మంత్రాలు పెడతా ఈ ఆడద్దాక మీ పానమే పోవద్దు ఇప్పుడే మంత్ర ఉచ్చరణ లేపి 2 కాకులను లేపి దాని అంటుమావిడితో అడుగు నష్టం కావాలి బాలమావిడితో సర్వనాశనం కావాలని చెప్పి 2 ఇనుప మూతి కాకులు తయారు చేసి మంత్రాల కట్టబట్టిండు కంసలి రామన్న తీసుకొచ్చి 7 వాడులతో 7 రోజులు 7 ముద్దాలు పెట్టుకోండి అట్లా అధికారుల మందు వస్తారా ఇట్లా మొగళ్ళకు కాళ్ళ మందు వస్తారా మామిడి తోట బంగారు మామిడి తోట సర్వనాశనం చెయ్యాలి ఎంత కొట్టినా గాని మీ పానం పోదు ఏడద్దా కానకు కట్టు కట్టినన్నాడు కంసలి రామన్న కంసలి రామన్న రాగి మూసల్లో రాగి పోసిండు ఎండి మూసల్లో ఎండి పోసిండేరా రాత్రం వేడికచ్చి 2 ఇనుప మూతి కాకుల తయారు చేసిండు కంసలి రామన్న బిడ్డలాల ఏడాది కట్టు కడుతున్న ఏడాది దాకా మీ ప్రాణాలేవో బిడ్డ ఇక్కడ కాదు అక్కడ కాదు బాలవిడి తోట బంగారు తోట రాష్ట్రం శివనాశం చేయమన్నాడు 2 ఇనుప మూతి కాకులే
మంది కింద పడగొడుతున్నాయో అయ్యో దేవరాజు బాబు కాకలే ఉన్నాయి బాబు కాకలే ఉన్నాయి కోళ్ళకాడు ఎప్పుడు కళ్ళ చూస్తుందో అయ్యో కోలకాడు కళ్ళ చూసి ఎక్కడికేదో కాకులు వచ్చి పండ్లు కింద వడగొడుతున్నాయి కాయలు కింద వడగొడుతున్నాయి పూత కింద రాలగొడుతున్నాయి ఎటువంటి యొక్క కోలకాలు రాళ్ళు పెడుతున్నారు బంగారు వడిసల్ల రాళ్ళు బట్టి ఎప్పుడు లే 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 అని కొట్టిన గాని అవి కథలన్నారాలు కాకులున్నాయి అవి పరమవి ఈ తోటలారా అవి బంగారు తోటలారా బాలాబడి తోటకు బంగారు తోటల్లో రెండు కాకులు ఎప్పుడు వస్తున్నాయి ఈ చెట్టు మీదకి కొడుతుంటే ఆ చెట్టు మీద కాకుల మీద మన్ను ఆడ కాకుల మీద దుమ్ము ఆడ పండ్లు కింద వడగొడుతున్నాయి కాయల కింద వడగొడుతున్నాయి పూతనే రాలగొడుతున్నాయి ఆడే బంగారు పొడిచెలవాడ కోలకాళ్ళు కొట్టి కొట్టి అరగంట గంట అవుతున్నాయి 2 గంటలు అవుతున్నాయి 3 గంటలు అవుతున్నాయి 4 గంటలు అవుతున్నాయి 5 గంటలు అవుతున్నాయి 7 గంటలు అవుతున్నాయి కోలకాడు కొట్టి కొట్టి ఎటగాంతుడైతున్నాడు ఈ చెట్టు మీదకి రాళ్ళు బట్టి రువ్వుతుంటే ఆ చెట్టు మీద పోతున్నాయి ఆ చెట్టు మీదకి రువ్వుతుంటే ఈ చెట్టు మీద పోతున్నాయి అట్లా బాలమావిడి తోటల్లో పూతలు రాలుతున్నాయి కాతలు రాలుతున్నాయి పండ్లు రాలి కింద పడుతున్నాయి అటువంటి యొక్క కావాలి కాడ చూసిండు అయ్యో నిన్ను ముదురాజు తప్పన్న చెప్తానా అని తప్పన్న వేడికి రావో తప్పన్న వేడికి రావో జంపన్న కాకల మీద మన్నివాడా జోడిగా 2 కాకులు వచ్చినాయి 5 మూతి కాకులు 2 కాకులే ఉన్నాయి అన్న తిరుమాటాలు వరకే నారాయణ తిరుమాటాలు వరకే ముదిరాజు జంపన్న కప్పుడు చూస్తున్నాడు వరే కాకుల కొట్టేటోళ్ళు ఎవరు కావాలి కొడుకులారా మరి రండి కొడుకులారా నా కొడుకులారా కాకులు కొట్టేటోళ్ళు ఎవరు కావాలి పెద్ద కొడుకు అటువంటి యొక్క రాజంగుడికి వస్తున్నాడేనా ఆయన 5 మూతి కాకులతో నా ప్రాణం పోవాలి నాతో కాకుల ప్రాణమే పోవాలి అయ్యా నేను వెళ్ళిపోతా కాదేమో నాయనే బంగారు వడిచాల పట్టే కావాలడు బంగారు వడిచాల పట్టుకుంటూ ఎండుగుండు పట్టుకొని ఇటువంటి కాకుల కొడతానని కాకుల వేడిగురి కత్తుంటే మాగపై ఎండ బలకు కొడుతున్నది ఉగాది ఎండ ఉక్కు రానుతున్నది దవనపు ఎండ దండి కొడుతుంది ఎండల వేడికి పంటల తగడుకు పిలగాడు పోతుంటే ఎర్రటి ఎండలో నా ఓ నాయన మరి అందుకే అంటారు ఈ బట్ట లేకపోతే బాంచన రూపంటారు సమరు లేకపోతే కోతి రూపంటారు పిలగానికి ఆకలైన కడుపుకు వర్ధమాన పడివి లోపల కాకుల కొడుతుంటే
రోజులు దాటి 8 దినములైతుంది 8 దినములు దాటి 15 దినములైతుంది కాకులతోని నా ప్రాణం బావాల నాతోని కాకుల ప్రాణం పోవాలనుకున్నాడు అడవి లోపల కాకుల కొడుతుంటే తెల్లారుతుంది పొద్దుగుతుంది కాకుల మీద వన్ను వాడబోతలేవు ఇక నేను కాకులలోని రాళ్ళు కొట్టి లేపుతుంటే అడవి లోపల కాకులకి గణమందు పోతున్నాయి కిందికేడు పిల్లగాడు పోతుంటే గుండు గుద్దుకుంటుంటే చెట్టుకు తరుగుతున్నాడు సింపుల్ దోతి అవుతుంది సింపుల్ అంగి ఎప్పుడు అవుతున్నదో 2 కాకులు అడవి లోపల ఈ ఏడాది తిరుగుతుంటే ఈ ఏడాది నాడు ఆనతి కట్టుతోనే 2 కాకులు కథమవుతున్నాయి ఒక కాకిని కట్టుకున్నాడు ముంగట ఒక కాకిని కట్టుకున్నాడు పిల్లగాడు గుది పెట్టుకొని ఇండియా తవ్వాలి పిల్లగాడు నా తల్లి నువ్వు చెప్పినట్టుగా జోడిగా 2 కాకులు పట్టుకొని వచ్చినాయి అడుగు మీద కాలు పెట్టచ్చురా ఏమైంది నువ్వు చచ్చిపోయినావు అనుకోని పిట్టకు పెట్టావు దినకర్మ చేసినాము తెల్లారితే ఏడాది మాసం చేద్దామనుకుంటున్నాము చచ్చిపోయినావు అని చెప్పి నీ పేరు మీద పిట్టకు పెట్టినావు నీ పేరు మీద మేకని తీసుకొచ్చి కాటంలో ఎక్కిదానం పెట్టినాము అందుకోసమానే ఇక చచ్చిపోయినామని కాటదానం చేసినాం కనుక చచ్చిపోయినాడు మా అడిగి ఎక్కద్దు మా తర్వాత దాటద్దు ఇంట్లోకి రావద్దు ఇంత కష్టపడి నేను 2 కాకలు కొట్టుకొచ్చి ఇల్లు నిలబడితే మీ ఇచ్చతి నిలబడితే నన్ను ఇంట్లోకి రాకమంటుర్రు రానున్న కాలం లోపల నానా నేనెత్త బతకవాలేమో నేనెత్త బతకవాలేమో మీరు చెప్పినట్టుగా 8 కాకుల 2 కాకులు పట్టిందే నాకు దిగరాలు వచ్చినావు కనుక రానున్న కాలం అందు నువ్వు కాగిపడగలో నా కొడుకో నువ్వన్న బతకవాలే నా కొడుక కాగిపడగలో బతకాల కొడుక నీకు రాగిపత్రం రాసిస్తున్న కొడుక నీకు కంచం పస్తుంటది కానీ మంచం పస్తుంటది నా కొడుక నేను కాకిపడిగలోని వడి పుట్టాలన్నావు ఈ రాగి పత్రం రాసించినావు మరి నాకు పటం కావాలి కానీ పటం ఇదేనా పటం ఈ పటం మీద బొమ్మలు ఉంటాయి బొమ్మలు చూపించుకుంటా ఈ పటం తీసి రోజొక్క పురాణం చెప్పి బతకాలంటున్నాను ఆయన నేను కాకిపడిగలోని ఒళ్ళకచ్చినట్టు కొంతమందికి చోటు ఇళ్ళ మళ్ళీ ముచ్చట్టు చెప్పేటోళ్ళు ఎంతో మంది ఉంటారే కదా చెప్పేటోళ్ళు దప్పడం వాళ్ళకు లేక కొంతమంది ఉంటారు ఉన్నోళ్ళు అయితే మనకి ఎడబెడతారు ఎవరు లేనోళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకే తిండికి వెళ్ళదు వాళ్ళు నాకెట్లా పెడతారు పెడతారు నీకు రాయిపత్రం కులంతో బలము లేకుండా పెడతారు నీకు అడుక్కునే అంచడం ఇంటి ముంగడ కూర్చోవచ్చు నువ్వు వాళ్ళు లేకపోతే వాళ్ళ ఇంటి ముంగడ అయిపోయేదాకా తిను వాళ్ళ ఇంట్లో తిను అయిపోయేదాకా నీకు కొట్టాడి తిని అత్తుంటది మన పూటకు లేని వాళ్ళు అయినా సరే గతి వాళ్ళు అయినా సరే కానీ కాకిపడిగలను పిక్చర్ కాకిపడిగలను ముగ్గాలనే పెట్టాలి పెట్టకపోతే వాళ్ళ ఇంటనే కింది వాళ్ళ ఇంటనే దొడ్డికోడు అన్ని రాగి పత్రం రాసి ఇచ్చినావు మంచిగా నులుపు బట్టలు వేసుకుంటావు ఇస్త్రీ బట్టలు వేసుకొని తిరుగుతావు ఇక నీకన్నా వెనుక వచ్చిన వాళ్ళకి గదే మట్టి మహిళ బట్టలు గవే ఉంటాయి 2 శంకు లంగిలు వేస్తావు ఊరు కొట్టి తిరుగుతావు ఇక నీ పిల్లలను తాంబూర కొడుతుంది నువ్వేమో పటాలు వేసుకుంటా మా పాండ్య పాండవుల కథ చెప్పుకుంటా ముదిరాజుల కథ చెప్పుకుంటా పాండవులు ఎట్లా పుట్టిరు ముదిరాజులు ఎట్లా పుట్టిరు ఆ చరిత్ర చెప్పుకుంటా కాకి పడగల పుట్టి చల్లకాలం చల్లగా బతుకు పోతున్నా
ఎవరు కదా ఎవరు నీకెందుకు ఈ ఊరు నాకే రాసి అబ్బో ఈ ఊరు అంతే పక్కూరు పెట్టు నాకు. ఈ ఊరు ఎందుకు ఇక బండ పోసలు పనులు పక్క భయం అవుతుంది అగో నాయున్నాడేమో కొడుకు పాండవలోడు అయ్యిండు ఇంకో కొడుకేమో కాకి పడిగలోడు అయ్యిండు అగో నాయన్న ఎప్పుడైతే కాకులు వచ్చినాయో మళ్ళా మా మిల్లు రావు ఎవట్టున్నారు కూడా ఎవట్టరా అవి కాతలు కూడా గాయవట్టరా బాలమామిడి తోట కాదు రామో రామో బాలమామిడి తోట బంగారు మామిడి తోట మళ్ళీ పుత్ర ఊటి కాదు వస్తున్నారమ్మా 3,000 మంది రాజుల వల్ల పళ్ళు తెప్పుకున్నారు ఆడోళ్ళకి ఇచ్చేవరకే వెనకటి కాలంలో ముదిరాజులు పళ్ళు అమ్మితే ఆగో పళ్ళమ్మతందుకు పౌడు గుళ్ళలాట ఎలా అంటే ఇత్తులు పట్టతందుకు రాగి గుళ్ళలాట పౌడి గుళ్ళలో పళ్ళు పెట్టుకొని 1,000 మంది రాజులు ఆడోళ్ళు ఆగో ముదికొండ పట్టంలో తిరుగుతున్నారాట రాతన్నారో చేలు వెండలా వెండలా పోయి వెండలా చేలు వెండలా వెండలా పోయి వెండలా ముదికొండ పట్టంలో పోయి వెండలా నాయ వెండలా ముదికొండ పట్టంలో పోయి వెండలా నాయ వెండలా పళ్ళు నమ్ముకుంటూ తిరుగుతుండ్రు మళ్ళా పెద్దరి కాడికి ఆ పైరాల పాపమ్మ అదే కంసల వాడకొచ్చి వాళ్ళ ఆచి కూర్చుండ్రు వాళ్ళింటి ముంగట్నే ఈ కంసల రావన్న మళ్ళా పళ్ళ వాసన చూసిండు మళ్ళా పళ్ళ వాసన వస్తుంది పళ్ళు అంటుంది పాపి అని ఇంటి ముంగడికొచ్చి చూసే వరకు ముందు రాజు ఆడవాళ్ళందరూ పళ్ళు అమ్ముతుండ్రు కాకులేటు వాయరాదిని తోటంతా నాశనం చేయమంటిని అది క్షేత్రాంతరమే చూస్తుంటే ఏడాది దినం అయిపోయింది 2 కాపుల పానం పోయింది వాళ్ళ పూతలు మూసి కాతలు కాసి ఏం తెలుసుకున్నాడు మంత్రాల రావన్న ఎట్ట చెయ్యాలి అది నన్ను అని రాని మాటలు అన్నది మీ తాత ఒకరు ఉన్నారని అయ్యన ఒకరు ఉన్నారని చెప్పి మారు మాటలు అన్నది ఎప్పటికైనా మంత్రం వచ్చినోడు మనకి నడమంత్రం సావే ఉంటదని అనుకోవడం వల్ల ఒళ్ళైన పంచాలైన మరి మంత్రమే పనిచేస్తుంది మాటే మంత్రం అవుతుంది అట చెట్లే క్రియలైతే అట కానీ మంత్రమే నడిమంత్రం ఆట ఏ విద్య నేర్చుకోడు ఆ విద్యలే పోతాడు అక్కడ చూడవయ్యాసుడు కంసాలు రావడానికి అప్పుడుకున్న మంచిగుండు అట్లా కాదు ఏ కాకులు అయినాయి కానీ ఇప్పుడే నా మాయ చేత నా మత్తుల చేత 2 రాక్షసుల తయారీ ఎత్తనన్నాడు కంసని రామన్న లంకిని శంకినని 2 రాక్షసుల తయారీ ఎత్త బాలమామిడి తోటంతా ఈజీ చెయ్యాలి కొనల కిందికి కావాలి మొదలు మీదికి కావాలి 12 బిగాల బాలమామిడి తోట సర్వనాశనం చేపిస్తా వాళ్ళు ఒకవేళ బాణాలు పట్టుకొచ్చినా గొడ్డలు పట్టుకొచ్చినా ఒక్క రక్తం బొట్టు కింద పడితే అన్ని వేల రాక్షసులు పుట్టాలని చెప్పి యంత్రాల కట్టబట్టి మంత్రాల కట్టబట్టి ఆనత కట్టు కట్టిండు కంసలి రావన్న వాడి మీద మన్ను వాడవాడి మీద మన్ను వాడవోనాయన లంకిని శంకిని అదేమోనాయన ఇక రాక్షసులు చేసినాడు 2 రాక్షసులు లేపుతుంటే కాళ్ళు కట్టుకుంటాళ్ళు చేతులు శరంగు పడుతులు ముక్కు మూల గుర్తు పళ్ళు పడగడ బద్దలు బొర్ర గిరికిల శిరసు రామగొండ కీల 60 తాడు చెట్లు అంటే 30 తాడు చెట్ల పొడుగు పెరిగి 2 రాక్షసులు అది బాలవాణి తోట అది బంగారు తోట ఇక చెట్ల కూడా మీకే ఇక పనులు కిందికి వేసే ఇక మొదలు మీదికి వేసే ఇక 2 రాక్షసులు అది బాలవాణి తోటను సర్వనష్టం నాశనం చేస్తున్నాయి కొండల కిందికి ఎత్తున్నాయి మొదలు మీదకి ఎత్తున్నాయి పనులు పడుతుంది పూత పడుతున్నాయి
వచ్చి అబ్బబ్బ రాక్షసులు పాడుగాడు తోటంతా నాశనం చేస్తున్నాయి మరి వాళ్ళ లేని కట్టాల తేరుకొని నేను బాణాలల్లా ఎత్తనే ఉన్నాను ఇక బాణాలల్లా ఎత్తనే ఉన్నాను కోటి వేల ముత్తాలు అంబులు వైద్యుల చేతుల బట్టి అంబులు వైద్యాల చేతుల బట్టి రాక్షసుల మీద కొడుతుంటే అగ ఒక్క రక్తం పొట్టు కింద పడితే అన్ని వేల రాక్షసులు పుడుతున్నాయి ఆట రాక్షసులు దత్తలేము నా తల్లులారు అప్పుడు కోటి వేల ముదిరాజులు గద 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 వణుక్కుంటే వెనకకు మరి వచ్చిండ్రు అబ్బా అబ్బా ముదికొండ పట్టణంలో బాలమావి తోటంతా సర్వనాశనం కాబట్టి బాబా శంకరా నీ చేత పెట్టిన బాలమావిడి తోట కాపాడిన నువ్వే కర్ణించిన నువ్వే శంకరా అయి మాము శంకర పార్వతి జగదీశ్వర అయి మాము శంకర పార్వతి జగదీశ్వర శంకర ఆదిలోన శంకర ఏడుకోవ శంకర ఎండికొండ శంకర ఏడుకోవ శంకర ఎండికొండ శంకర నంది వాహనుండవో నాగభూషణుండవో నంది వాహనుండవో నాగభూషణుండవో శంకర భయంకర శ్రీకారము నీకార దారుణ దారుణ వంపుర సంసార నిర్వాప ఏ పాప నీ పేరు ఎప్పంగటెందప్పులోన విచారంబు లేక అమ్మల గన్నమ్మ ముగ్గురమ్మల గన్నమ్ముల కుటుంబ జగమరిగిన లోకమాత అక్క పార్వతి చూసుకున్నవా కళ్ళు మూసుకున్నవా అని పార్వతి పరమేశ్వరుని యాద్ చేస్తుండ్రు ముదిరాజు సంగము పార్వతి పరమేశ్వరుని యాద్ చేస్తుంటే ఆయన ఎండికొండ లోపల శంకరుడు కళ్ళ చూసి బారా పార్వదేవి దగ్గరికి వచ్చిండు ఆ శంకరుడు రామ పార్వతి ఎట్లా ఎద్దామే కంసలు రాముడు రాక్షసులు కొట్టించి బాలమావిడి తోట నాశనం చేస్తుండు ఎట్లా ఎద్దాం కోటి వేల రాజులు బాధపడుతుందంటే గప్పుడు పార్వతమ్మ ఏమన్నది నాదా ప్రాణేశ్వర యొక్క బాలమావిడి తోట సల్లంగా ఉండాలంటే రాక్షసులు రావాలంటే నేను అది పరాశక్తిని పెద్ద పులి మీద కుడతా నాకు పెద్ద పులి మీద పుట్టాలంటే నా పేరు మీద ముందు రాజులు ఏది ఎర్ర వెండి నలుతు నల్ల వెండి పందు పచ్చ వెండి కోటొక్క కొబ్బరికాయ నీటొక్క నిమ్మకాయ తీసుకొచ్చి ఆ బాలమావిడి తోటల్లా 12 బిగాల పట్టు వాడు వాళ్ళయ్యో 12 బిగాల పట్టు వరిసి వాసంటి యొక్క పట్టు లోపల నన్ను వేడుకుంటే నాకు పేరుగల్ల పెద్దమ్మనై పుడతా ఆకాశానికి ఒక పెదవు భూమి మీద పెదవు పెట్టి భూమండలం అంతా నాలుక ఎత్తా అప్పుడు ముదిరాజు యుద్ధం చేస్తుంటే ఒక్క రక్తం పట్టు కింద పడకుండా అర్థం చేసుకుంటే ఆ రాక్షసుల పారం పోతుంది నేను పెద్ద పులి మీద పెద్దమ్మనై పుట్టి ఆ రాక్షసుల పారం తిత్తనన్నది అమ్మవారి పెద్దమ్మ ఆ పార్వతమ్మ ఇంత మాట చెప్పంగానే ముదిరాజులకు చెప్పి రావయ్య నువ్వు పప్పు కొండల పెద్ద రాజువై పుట్టాలే అవి నేను పెద్దమ్మనై పుట్టేది ఉంది అటువంటి యొక్క రానున్న కాలం లోపల గుళ్ళు గోపురాలు కట్టించుకొని పండుగలు చేసుకునేది ఉన్నది ఇంత మాట చెప్పగానే లోకాల శంకరుడు ముదిరాజులకు చెప్పిండు కొడుకులారా బొమ్మలారా ఆనందంతో ఆ రాక్షసులు కావాలంటే బాల మామిడి తోట బంగారు మామిడి తోటల్లా 12 బిగాల పట్టు వరకు అని చెప్పిండు ఆ శంకరుడు 12 బిగాల పట్టు వరవాల కొడుక అసొంటి యొక్క 5 మర్ర వెండి నలుతున్న వెండిపోయాక పడు పచ్చ వెండి నూటొక్క కొబ్బరికాయలు 101 నిమ్మకాయలు తీసుకొచ్చి నన్ను వేడుకుంటే లోపల ఉట్టి రాక్షసులు చంపుతా యొక్క కంసలు రావని చంపుతానన్నది ఆ పార్వతమ్మ ఇంత మాట చెప్పంగానే 1,000 వేల ముదిరా సంఘం అంతా ఏకమైండ్రు అసొంటి యొక్క అది పరాశక్తి అయి పుడుతుందట మనం సల్లంగా చూసుకుంటుందట అందుకోసమని ఇంటికి జోడు బోనాలు ఎత్తుకొని 5 మెర్ర వెండి నల్ల వెండి పందు పచ్చవన్నీ తీసుకొని మామిడి తోటలకు పడుకుంటా పడుకుంటా మలాలో దేవుడు